బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతారా అనేది ఉత్కంఠగా మారింది. క్వాడ్జ్ అక్రమ మైనింగ్ రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం అభియోగాలపై ఆయనపై కేసు నమోదైంది. ఫిబ్రవరి 16న కేసు కాకానిపై నమోదు చేశారు. మైనింగ్ అధికారులే స్వయంగా వెళ్లి పొదలకూరు పోలీస్ స్టేషన్లో సాక్ష్యాలతో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసి 43 రోజులైంది. ఈ మధ్యలో చాలా రోజుల వరకు ఆయన నెల్లూరులోని పొదలకూరు రోడ్డులోనే నివాసం ఉన్నారు. క్వాడ్జ్ అక్రమాల కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదివారం నెల్లూరులోని కాకాని ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అప్పుడు అందుబాటులో లేని ఆయన తాను హైదరాబాద్లో కుటుంబ సభ్యులతో ఉగాది వేడుకలు జరుపుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పెట్టారు. వెంటనే పొదలకూరు పోలీసులు నోటీసులతో హైదరాబాద్ వెళ్లారు. శ్రీనగర్ కాలనీ సమీపంలోని కమలాపురి కాలనీలో ఉన్న కాకాని ఇంటికి వెళ్తే అక్కడ లేరని బంధువులు చెప్పారు. ఫోన్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. ఇక ఫలితంగా కాకాని కుటుంబ సభ్యుడైన సుమంత్కు పోలీసులు రెండో నోటీసు అందించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్తో పాటు కేసును కొట్టివేయాలంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనలక్ష్మి అందిస్తారు. ధనలక్ష్మి, చెప్పండి, ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే పోలీసులు నోటీసులు అందించిన వేళ ఈరోజు విచారణకు ఆయన హాజరవుతారా లేదా అనేది ఒక సందిగ్ధం అయితే నెలకొంది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ సార్, ఇప్పుడు 2 రోజుల నుంచి ఆయన ఉగాదికి ముందు పండగ సందర్భంగా పురస్కరించుకొని 3 రోజుల వరకు వాయిదా వేయడం జరిగింది. అదే నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఉండే ఎవరు కూడా అనుచరులు కానీ ఎవరు కూడా కనిపించకపోవడంతో పోలీసులు వెనుదిరగడం మొదలైంది. నిన్న డిఎస్పీ ఆఫీస్కి సోమవారం అటెండ్ అవ్వాల్సిన కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మళ్ళీ ఈ రోజు కూడా వాయిదా వేయడం జరుగుతుంది. దేనికి సంబంధించి కూడా ఆయన అందుబాటులో లేరనే చెప్పుకోవాలి. అసలు ఎందుకు ఇలాగా దొంగ ముఖం పట్టారనేది తెలుస్తుంది. దొంగచాటుగా ఇంకా చిక్కకుండా పోవడం అనే దాంతో పోలీసులు ఎక్కువ వాళ్ళకి తలనొప్పి మొదలైంది చెప్పుకోవాలి. ఇక్కడ చూస్తే నెల్లూరు జిల్లాలో మొత్తం ఎక్కడ వైసీపీ ఆఫీస్ చూసినా కూడా ఎక్కడ కూడా ఆయన అనుచరులు కానీ ఏ పోరుగా ముద్దాయిగా నిలిచిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అసలు ఇక్కడ అందుబాటులో లేరనే చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే ధనలక్ష్మి, ఈ విచారణలో మొన్న కూడా ఆయనకు విచారణకు రావాలని పిలిచిన ఆయన అయితే హాజరు కాలేదు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఆయన ఉగాది వేడుకలు చేసుకుంటున్నారని చెప్పి హైదరాబాద్కి వెళ్ళి పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా మరి ఈరోజు కాకాని విచారణకు హాజరవుతారు. ఒకవేళ విచారణకు వస్తే ఆయనను ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? మంగళవారం ఉదయం 11 గంటలకి డిఎస్పీ ఆఫీస్ కి హాజరు కావాల్సిన మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరు కాకపోవడంతో ఇక్కడ పోలీసులు కూడా డిఎస్పీ పోలీసులు కూడా ఇక్కడ వెనుతిరగడం మొదలైంది. ఎవ్వరు కూడా అందుబాటులో లేరనే తెలుస్తోంది. ఇంకా ఏ విచారం అయితే మనకి ఇంకా ఎలాంటి విచారం ముందు తెలియబోతుంది. ఎలాంటి ఎవిడెన్స్ కూడా దొరకలేదనే చెప్పుకోవాలి. ప్రస్తుతానికి డీటెయిల్స్ ఇవి. అయితే ధనలక్ష్మి, కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే విచారణకు హాజరు కాలేదంటూ మీరైతే చెప్తున్నారు. మరి పోలీసులు తదుపరి యాక్షన్ ఏ రకంగా తీసుకోబోతున్నారు? రూరల్ డిఎస్పీ సారు వచ్చారు. దాని గురించి పకడ్బందీగా మనం నోటిఫికేషన్ ఇచ్చాము. అయినా కూడా మాకు ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదని ఆయన కూడా చెప్తున్నారు. కనీసం మనకి ఎలాంటి వాయిస్ కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఆయన ఎలాంటి ఎవిడెన్స్ వాయిస్ కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గుర్తు చేస్తుందని అనుకోవాలి. ఏదైనా కూడా 11 ఈ రోజు వేచి చూడాల్సి ఉంది సార్. అయితే ఇక ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి పైన పోలీసులు విచారణకు రావాలని చెప్పడం, అలా ఆయన పైన కేసులు నమోదు చేయడం పట్ల కాకాని అంచెలు కావచ్చు, ఆయన యొక్క అభిమానులు ఏ రకంగా స్పందిస్తున్నారు?
కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు అయితే అందుబాటులో అసలు ఎవ్వరు కూడా అసలు లేరు. ఆఫీసు కార్యాలయం ముందు కానీ ఎక్కడ కూడా ఎవరికి వాళ్ళు అసలు నాకు భయపడేదే లేదని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పి అనుచరులు అయితే పక్క రోజు మొత్తం అక్కడ అందరూ ఉన్న వాళ్ళు కూడా ముందస్తు జాగ్రత్తలుగా మొత్తం టోటల్ ఎవరు కూడా అసలు అందుబాటులో లేరని చెప్పుకోవాలి. మనకి ఎవిడెన్స్ కూడా ఆఫీస్ దగ్గర ఎటువంటి అనుచరులు గాని ఏది గేటుకి వెళ్తే పోలీసులు వెళ్ళిన పిమ్మట అక్కడ చూస్తే నోటిఫికేషన్ అతికిచ్చి వచ్చారు. అక్కడ కూడా ఎలాంటి అసలు ఎలాంటి ఆధారం లేకుండా పోయింది. దొరకడనే చెప్పుకోవాలి. అయితే ఇక మరి కాకాని అనుచరులు కావచ్చు, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే మేము దేనికి భయపడము, మేము ఎలాంటి కేసులో కూడా భయపడమంటూ కూడా గోవర్ధన్ రెడ్డి చెప్పారు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన అబ్స్కాండ్ కావడం, అలాగే హైకోర్టులో కూడా ఈ కేసును కొట్టివేయాలి, నాకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు ఈ కేసును కొట్టివేయాలంటూ కూడా ఆయన అయితే చేసినట్టు తెలిసింది. ఈ కోణాన్ని మొత్తాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క క్వార్ట్జ్ మైనింగ్లో అక్రమాలు జరిగాయనేది మైనింగ్ అధికారులు కూడా పూర్తిగానైతే సాక్ష్యాధారాలతో అయితే వారే స్వయంగా కంప్లైంట్ చేసినట్టు తెలిసింది. మరి ఈ మేరకు కాకాని గోవర్ధన్ రెడ్డి కనీసం స్పందించారు, ఈ విషయం పైన స్పందించారా? ఆయనకి విచారణకు రాలేకపోవడానికి గల కారణాలను ఏమైనా పోలీస్ అధికారులకు వివరించారా? పండగ వాతావరణం చూసుకొని ఎస్కేప్ అయినట్టు తెలుస్తుంది. 2 రోజులు పండగ సందర్భంగా రంజాన్ ఉగాదికి ముందు ఆయన వెళ్ళిపోయి అక్కడ హైదరాబాద్ లో ఉన్నట్టు మనకి ఫోటోలు కూడా ఎవిడెన్స్ ఫ్యామిలీతో ఫోటోలు కూడా మనకి దొరికి తర్వాత ఈ నిన్న అసలు ఎటువంటి ఎవిడెన్స్ లేదు. అసలు ఉన్నాడని తెలియదు, ఎక్కడున్నాడని తెలియదు. బెయిల్ కోసం మంజూరు చేస్తున్నారని ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ధనలక్ష్మి. ఓకే. వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతారా అనేది ఉత్కంఠగా మారింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం అభియోగాలపై ఆయనపై కేసు నమోదైంది. ఫిబ్రవరి 16న కేసు కాకానిపై నమోదు చేశారు. మైనింగ్ అధికారులే స్వయంగా వెళ్లి పొదలకూరు పోలీస్ స్టేషన్లో సాక్ష్యాలతో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసి 43 రోజులైంది. ఈ మధ్యలో చాలా రోజుల వరకు ఆయన నెల్లూరులోని పొదలకూరు రోడ్డులోనే నివాసం ఉన్నారు. క్వార్ట్జ్ అక్రమాల కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదివారం నెల్లూరులోని కాకాని ఇంటి గోడకు నోటీసులు అందించారు. అప్పుడు అందుబాటులో లేని ఆయన తాను హైదరాబాద్లో కుటుంబ సభ్యులతో ఉగాది వేడుకలు జరుపుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పెట్టారు. వెంటనే పొదలకూరు పోలీసులు నోటీసులతో హైదరాబాద్ వెళ్లారు. శ్రీనగర్ కాలనీ సమీపంలోని కమలాపురి కాలనీలో ఉన్న కాకాని ఇంటికి వెళ్తే అక్కడ లేరని బంధువులు చెప్పారు. ఫోన్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించిన అందుబాటులోకి రాలేదు. ఇక ఫలితంగా కాకాని కుటుంబ సభ్యుడైన సుమంత్కు పోలీసులు రెండోసారి నోటీసు అందించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్తో పాటు కేసును కొట్టేయాలంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు ఆ డీఎస్పీ వేచి చూసినా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడికి రాకపోవడంతో రకంగా పోలీసులు అయితే విచారం వ్యక్తం చేసినట్టుగా 2 సార్లు మేము నోటీసులు ఇచ్చినా కూడా ఆయన రాకపోవడం పైన ఒక రకంగా అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన తదుపరి చర్యలు ఏ రకంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగానైతే పోలీసులు అయితే తెలుస్తుంది. అక్కడ 4 సైడ్స్ టీవీ డీఎస్పీని ప్రశ్నించే ప్రయత్నం చేయగా అక్కడి నుంచి అయితే ఎటువంటి వాయిస్ ఇవ్వకుండా డీఎస్పీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు విచారణకు హాజరవుతారా, లేదంటే తదుపరి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారని మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.